రోజున ఈ అనంతపురం నియోజకవర్గంలో అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో 3 రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నీడన సామాజిక సాధికార బస్సు యాత్రని విజయవంతం చేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మరి ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరినీ సోదరిమణులందరినీ ప్రతి ఒక్కరిని సవినయంగా విన్నవించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ సమాజంలో తరతరాలుగా దశాబ్దాలుగా సరైనటువంటి విద్యకు దూరంగా నాణ్యమైనటువంటి ఆరోగ్యానికి దూరంగా రాజకీయ అవకాశాలు అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో దశాబ్దాలుగా గడిచిపోయాయి. మరి ఈ 4.5 సంవత్సర కాలంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఎస్సీలకి ఎస్టీలకు మైనార్టీలకు పేదలందరికీ సామాజిక న్యాయాన్ని సమానత్వాన్ని సామాజిక భద్రతను ఆర్థిక భద్రతని మరి వేలాది మందికి రాజకీయ అవకాశాలను కల్పించి ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవ సృష్టికర్త అయినాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మా వర్గాలకి మంచి నాణ్యమైనటువంటి విద్యనైతేనేమి, ఆరోగ్య రంగంలో అయితే విప్లవాత్మకమైన మార్పులు అయితేనేమి, రాజకీయ రంగంలో అయితే ఈ దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా మమ్మల్ని అందరినీ హక్కున చేర్చుకొని వేలాది మందికి నాయకత్వ పగ్గాలు అప్పచెప్పి కేవలం సామాజిక న్యాయం అనేటటువంటి పదం గతంలో ఒక నినాదంగా ఉండేటటువంటి పదాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంగా మార్చినటువంటి చరిత్ర శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. అందుకే గతంలో కూడా మనం చూసాం ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం కాలంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విధానాలపైన కూడా మన కళ్ళారా చూసాం. అప్పటి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో కేవలం జన్మభూమి కమిటీల పేరుతోనో లేదంటే కాల్మణి పేరుతోనో కొంతమంది నాయకులను పేద ప్రజల యొక్క ఆర్తనాదాలని వారు అవకాశంగా మలుచుకుంటూ ఉంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సంక్షేమ విప్లవాన్ని సృష్టించి నాయకులను అధికారులని ప్రతి గుమ్మం దగ్గరికి పంపించి మేమున్నాము అనేటటువంటి ఒక భరోసాని కల్పిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా గతంలో ఎక్కడో అమరావతి చుట్టూ ఉన్నటువంటి కేవలం 19 గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి పేరుతోనో లేకపోతే తన యొక్క అనుచరులకు రియల్ ఎస్టేట్ పేరుతోనో 5 సంవత్సరాల కాలం గడిపితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 15,000 గ్రామాలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి, సమగ్రమైనటువంటి సంక్షేమం చూపిస్తూ ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, మరొక పక్క సామాజిక న్యాయం, ఈ 3 అంశాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలుగా మార్చినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి. అదే సందర్భంలో ఈ మన అనంతపురం నియోజకవర్గంలో కూడా గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం మన కళ్ళ ద్వారా చూస్తున్నటువంటి అనంతపురం నియోజకవర్గ పరిస్థితి అనేటటువంటిది ఏ విధంగా ఉంది.
ఒకప్పుడు అభివృద్ధి అనేది కేవలం ఏదో 4 కులల్లో కేవలం డివైడర్లు తీసి వేసినటువంటి పరిస్థితులు అప్పుడు చూస్తే, ఇప్పుడు ఒక పక్క అనంతపురం నియోజకవర్గంలో కని విని ఎరుగని రీతిలో అభివృద్ధిని మన కళ్ళారా మనం అందరం చూస్తూ ఉన్నాం. అదే సందర్భంలో అతి ముఖ్యంగా ప్రజలు కష్టాలు పడుతూ ఉన్నప్పుడు, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు, ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు, కరోనా సమయంలో మనమందరం చూసాం, లేదంటే వరదలు వచ్చినప్పుడు మనమందరం చూసాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినప్పటికీ ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఒక నిబద్ధతతో, ప్రజల పట్ల ఒక అంకిత భావంతో, ఒక క్రమశిక్షణ కూడినటువంటి నాయకుడిగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ సామాజిక బస్సు యాత్రని ప్రతి ఒక్కరం కలిసి విజయవంతం చేసుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా మన బిడ్డల భవిష్యత్తు దృష్ట్యా మనకు ఎవరైతే మంచి చేస్తూ ఉన్నారో, మనకు ఎవరైతే వెన్నుదన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మా వెనకాల బలహీన వర్గాల వెనకాల ఒక దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటటువంటిది సగర్వంగా ఈరోజు అనుకునేటువంటి సందర్భంలో ఇటువంటి ముఖ్యమంత్రిని, మనకు మంచి చేసేటటువంటి ముఖ్యమంత్రి కోసం, మనకు మంచి చేసేటటువంటి నాయకుల కోసం, మనకు అండగా దండగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి కోసం మనం కూడా అండగా ఉండి మరింత మంచి మనం అందరం పొందాలి అంటే ఇటువంటి ముఖ్యమంత్రిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కాస్తో కూస్తో ఈ సమాజంలో మనకు నాణ్యమైనటువంటి విద్యా విప్లవం అనేది సృష్టించారు, ఆరోగ్య విప్లవాన్ని సృష్టిస్తున్నారు, సామాజిక విప్లవాన్ని సృష్టించాడు. ఈరోజు ప్రతి గ్రామంలో అభివృద్ధి, ప్రతి గ్రామంలో సంక్షేమం. ఈరోజు ఊరి పొలిమేర అనేటటువంటి దాటకుండానే పేద ప్రజలు వాళ్ళ గుమ్మం దగ్గరికే అభివృద్ధి పడాలి. డీబీటీ ద్వారా కావచ్చు, ఏ ఒక్క పథకం తీసుకున్నా కూడా, ఒక అభివృద్ధి తీసుకున్నా కూడా, ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాం, మరొక సంక్షేమం ద్వారా మనకు ఫలాలు అందుతున్నాయి, ఒక రాజకీయ ఫలాలు అందుతున్నాయి. సమూలమైనటువంటి మార్పులు మన జీవితాల్లో వస్తూ ఉన్నాయి. కాస్తో కూస్తో ఇప్పుడిప్పుడే మనం మంచి జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. ఇటువంటి నాణ్యమైనటువంటి జీవితాన్ని ఇంకా మరింత ముందుకు మన వర్గాలు పోవాలి అంటే మనకు మంచి చేసేటటువంటి ముఖ్యమంత్రికి మనం కూడా వెన్నుదన్నుగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ, ఈ మీటింగ్ రేపు జరగబోయేటటువంటి మీటింగ్ని విజయవంతం చేసే విధంగా మేమందరం కలిసి భారీ ఎత్తున ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాం. తద్వారా ఈ సామాజిక సాధికార బస్సు యాత్రని ఘన విజయం సాధించాల్సిందిగా ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులతో పాటు పేద వర్గాలను ప్రతి ఒక్కరిని సవినయంగా కోరుకుంటా ఉన్నాం.